విశాఖ వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ 14వ వార్డు కోర్టు స్టేడియం వద్ద 40 లక్షల రూపాయల వ్యయంతో సుందరీకరణ పనులకు శ్రీకారం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. స్వేచ్ఛాయుత జీవితాన్ని కల్పించలేని ప్రభుత్వాలు మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. ఐద్వా ఆధ్వర్యంలో మహిళా హక్కులే మానవ హక్కులన్న మహిళలు. చట్టాలు ఎంత పటిష్టంగా అమలు చేస్తున్నా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. దామోదర్ సంజీవయ్య మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వైఎస్ సత్యనారాయణ వెల్లడి. ఇక వివరాలకు వెళ్తే, రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు విశాఖ పర్యటనలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన, గాయపడిన జన సైనికుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం వారికి బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాద కుటుంబాలకు తాము ఎప్పుడు అందుబాటులో ఉండి ఆదుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, ఇతర జన సైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంత సుదీర్ఘమైన ప్రయాణం చేశామో మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారి మనం క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 94,000 సభ్యత్వం మొదలైంది. మనకి 2021లో కరోనా సందర్భంలో కూడా కాలం ఇంటింటికి వెళ్ళి చాలా మంది మన జన సైనికులు సభ్యత్వం నమోదు చేయించుకున్నారు. చాలా పారదర్శకంగా ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలి, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అంటే ఇతరులకి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మనం కార్యక్రమం ఆ రోజున పునాదులు వేశాం. విశాఖపట్నం ప్రత్యేకంగా ఆ రోజుల్లో కూడా 14,000 వరకు చేశారు మొట్టమొదటిసారి. ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోతూ ఈ సంవత్సరం ఊహించని విధంగా దాదాపు 12 లక్షల సభ్యత్వం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అనేక మంది శ్రమించారు. నాకు బాగా గుర్తు, సందీప్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక విధంగా మనం పార్టీ సభ్యత్వం అనేది ఒక బెంచ్ మార్క్గా పెట్టుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో కనీసం 15-20 వేల మంది మన జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా మన పార్టీలో చేరాలని తప్పనతోటి మనందరం కూడా కృషి చేశాం. ఇప్పుడు తాతారావు గారు గుర్తు చేశారు. మొట్టమొదటి చెక్ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసి ఇచ్చిన తర్వాత ఇచ్చాపురం వరకు వెళ్ళాం వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి. ఆ రోజు ఇచ్చాపురం వెళ్ళి కరోనాప్పుడు వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి ఆ గ్రామంలో 5 లక్షల రూపాయలు ఆ రోజు చెక్ ఇస్తే గ్రామం మొత్తం కదిలి వచ్చింది. ఏ కార్యక్రమం చేసినా జనసేన పార్టీలో ఈ విధంగా నిబద్ధత ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. ఎందుకంటే గతంలో మన జన సైనికులు ఏం చేసేవారంటే, మన వాడు ఎవరన్నా పాపం మృతి చెందితే యాక్సిడెంట్లో ఇమీడియట్గా సోషల్ మీడియాలో గ్రూపుల్లో పోస్ట్ చేసి వాళ్ళంతా వాళ్ళు 5,000, 10,000, 20,000, 30,000 పోగు చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా అద్భుతంగా 3 లక్షలు, 2 లక్షలు, కొన్ని చోట్ల అయితే 6 లక్షలు కూడా ఇచ్చిన సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతమైన కార్యక్రమం చేసేవారు. జనసేన పార్టీని స్థాపించి ప్రజలకి అంకిత భావంతో మనం ముందుకెళ్దాం, ప్రజాస్వామ్యం నిలబెడదాం, ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరు తీసుకొద్దామని ఆ రోజున ఆయన చేసిన ప్రయత్నం మీరందరూ కూడా ఈరోజు గుర్తించారు. ఎందుకంటే ఈ రోజుగా మనం కూటమి ప్రభుత్వంలో భాగంగా అధికారంలో ఉన్నాం. ఎందుకు మనకి పనులు జరగడం లేదు అని కొంతమంది, ఎందుకు నాకు పదవి రాలేదని కొంతమంది. కానీ ఇంత సుదీర్ఘమైన ప్రయాణం మనం చేయగలిగామంటే అది కేవలం మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వల్ల గుర్తుపెట్టుకోవాలి. ఏమీ ఆశించలేదు, ఎన్నో అవమానాలు గురి చేశారు. ఆయన ప్రతిరోజు సోషల్ మీడియాలో ఆయన తిట్టేవారు. రకరకాలుగా ఆయన కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా హింసించారో, ఆ విధంగా గురి చేశారో మీ అందరికీ తెలుసు. అయినా కానీ ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పైన ఎప్పుడు కూడా ఆయన తగ్గిన ఆలోచన విధానం ఎప్పుడు కూడా మనం చూసి గౌరవించాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మనం చేసింది పెన్షన్లు ఏ విధంగా మనం ప్రతి కుటుంబానికి పెంచుకుంటూ వచ్చామో మీకు తెలుసు. 3,000 రూపాయలు పెన్షన్ కాస్త ఈ రోజున దాదాపు 4,000 కోట్ల రూపాయలు మనం ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే అద్భుతమైన కార్యక్రమం చేయగలుగుతున్నాం.
కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత కీలకమైందో మీ అందరికీ తెలుసు. అది మన జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎంత ఎదిగినా కూడా మనం తగ్గి ఉండాలి, మనం కష్టపడాలి. మనలో ఉన్న మనస్తత్వం ఏంటంటే మనం 10 మందికి సాయం చేసే విధంగా 10 మందికి ఉపయోగపడే విధంగా మనం సమాజానికి ముందు తీసుకెళ్ళాలనే ఆలోచన పదే ఆయన చెప్తా ఉంటారు. ఒకసారి మీరు ఆలోచించండి, పంచాయతీరాజ్ విభాగంలో గతంలో ఎప్పుడు లేని విధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అభివృద్ధి పనులను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్ల వార్డుల్లో సైతం అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తర నియోజకవర్గ పరిధిలో 14వ వార్డు పోర్టు స్టేడియం వద్ద సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో జాతీయ రహదారికి ఇరువైపులా సుందరీకరణ పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు 14వ వార్డులో సుమారు 580 మీటర్లు ఏదైతే మన నేషనల్ హైవే NH-16 పక్కన గ్రీన్ బెల్ట్కి పక్కన రైలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ తోటి సుమారు 40 లక్షల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే గ్రీన్ బెల్ట్లో చాలామంది ఆక్యుపేషన్స్ జరిగిపోతున్నాయనే ఉద్దేశంతో, అట్లాగే మనకి చూడటానికి కూడా అందంగా ఉండాలి అనే ఉద్దేశంతో జీవీఎంసీ వారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా తొందరగా మొదలుపెట్టి ఈ పనులు పూర్తి చేస్తారు. సుమారు 40 lakhs. అట్లాగే టోటల్గా కూడా ఏదైతే ఈ హైవే దగ్గర నుంచి NHTL దగ్గర నుంచి మన CMR మాల్ వరకు కూడా ఇటువంటి వర్క్స్ ఇంకా టేకప్ చేయవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా తొందరలో అవి కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి మేము తెలియజేసుకుంటాం. ఎరువులు, పురుగుల మందులు వినియోగించకుండా కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతోనే పండించిన వ్యవసాయ ఉత్పత్తుల వల్ల ఆరోగ్యం, ఆనందం మన సొంతమవుతాయని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘ అధ్యక్షుడు వర్మ పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ గురువారం నుంచి 15వ తేదీ ఆదివారం వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5వ విశాఖ ఆర్గానిక్ మేళా 2024 వివరాలను తెలిపేందుకు ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విచ్చలవిడిగా రాసాయనిక ఎరువులు, పురుగుల మందుల వినియోగంతో విషపూరితంగా మారిన వ్యవసాయ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వినియోగిస్తే ఆరోగ్యం, ఆనందం తమ సొంతమవుతాయన్నారు. ఈ విధంగా తాము గత 4 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఆర్గానిక్ మేళాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడు 5వ విశాఖ ఆర్గానిక్ మేళాను ఈ నెల 12వ తేదీ నుంచి 4 రోజుల పాటు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నామన్నారు. ఎల్లుండ ప్రారంభం కాబోతుంది. 12, 13, 14, 15 ఆ 5 వెర్షన్స్ యొక్క ఆర్గానిక్ మేళా మీ అందరూ చూశారు. అత్యంత విజయవంతంగా నడిచి కేవలం విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రజలందరూ కూడా అనేక మంది వ్యవసాయాన్ని వాళ్ళ ప్రవృత్తిగా తీసుకునే విధంగా, అలాగే వ్యవసాయదారుల్ని గౌరవించే విధంగా ఈ యొక్క మేళా ఉండటం జరిగింది. ఈ మేళాలో రైతులు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళకి పెద్దపీట వేసే విధంగా, వాళ్ళందరికీ స్టాల్స్ ఉచితంగా ఇచ్చే విధంగా RYSS ఆధ్వర్యంలో, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క స్టాల్స్ సుమారు 50 పైగా రైతులే స్వయంగా వాళ్ళు పండించిన పంటల యొక్క ప్రదర్శన చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే గిరిజన పోడు వ్యవసాయం చేసే అనేక మంది గిరిజనులు ఉన్నారో ఇప్పటికీ కూడా ప్రకృతిని నమ్ముకొని అనేక అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఏదైతే మన యొక్క విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు సేంద్రియమైనవి, నేటివ్ ఏవైతే ఉన్నాయో మన దేశానికి సంబంధించిన వాటి యొక్క ప్రదర్శన కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ యొక్క సీడ్స్ని ఇవ్వటం జరుగుతుంది.
వీటితో పాటు అనేక మంది ఈ యొక్క ఆర్గానిక్ అనేది వాళ్ళ యొక్క వృత్తిగా తీసుకొని అనేక మంది షాపులు పెట్టడం జరిగింది విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్రలో. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మేళాలో అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలో కూడా ఆర్గానిక్ బిజినెస్ బాగా వృద్ధి చెందాలని చెప్పి ఆ యొక్క ఎవరైతే యంగ్ ఇంజనీర్స్ ఉన్నారో అనేక మంది వచ్చి ఔత్సాహికులు దీంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వే విధంగా ఈ యొక్క మేళాలో అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు మన ప్రాంతంలో అనేక రకాల చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది. ఆ విధంగా మొత్తం ఈ మేళాలో సుమారు 300 స్టాల్స్తో ప్రతి సంవత్సరం యొక్క స్టాల్స్ యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈసారి రికార్డ్ బ్రేకింగ్, దేశంలోనే ఎక్కడా జరగని విధంగా ఈ యొక్క మేళాలో 300 స్టాల్స్ జరుగుతున్నాయి. అత్యంత ఎక్కువగా జరిగింది ఆర్గానిక్ మేళా బెంగళూరు అని చెప్తారు. బెంగళూరు సుమారు 250 ఉంటే ఆ బెంగళూరుకు మించి 300 స్టాల్స్ రావటం జరుగుతుంది. ఆ విధంగా ఈసారి ఆర్గానిక్ మేళా అనేక రకాల ప్రత్యేకతల్ని సంతరించుకొని ఉండబోతుంది. అందరికీ కూడా ఆహ్వానం, ఈ యొక్క మేళాకి రండి. ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించండి. అటువంటి రైతులందరికీ కూడా అండాదండగా ఉండటం మనందరి కర్తవ్యం. అందరం కూడా మీ జీవితంలో ప్రకృతి వ్యవసాయదారులచే పండించిన పంటని తినడం ద్వారా మీ ఆరోగ్యాన్ని రక్షించుకునే విధంగా మీ జీవితాలు వెలుగులు చూస్తాయి. కనుక అందరూ కూడా ఆ విధంగా ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ సీరియల్స్, అలాగే ఆర్గానిక్ ప్రాసెస్డ్ ఫుడ్ మనం తినే విధంగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ మేళాలో మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ మేళా ప్రారంభం మన గౌరవ వ్యవసాయ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారు రాబోతున్నారు. అలాగే ఆర్వైఎస్ఎస్ సంబంధించి చైర్మన్ గారు, అలాగే మిగతా అందరూ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్స్ అందరూ కూడా రాబోతున్నారు. మొదటి రోజు ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మర్స్ సంబంధించిన మీటింగ్ ఉండబోతుంది. 12వ తారీఖు మొత్తం మన ఉత్తరాంధ్ర సంబంధించిన ఎవరైతే ఎఫ్పిఓ సంబంధించిన రైతులు ఉన్నారో, అలాగే ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన సదస్సు ఉంటుంది. వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ప్రోత్సాహాలు జెడ్బిఎన్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఆ విధంగా ఫార్మర్స్ని ఏవేదైనా ప్రోత్సాహకాలు ఉన్నాయి అవన్నీ విషయాలు కూడా మొదటి రోజు రైతు సదస్సులో తెలియజేయడం జరుగుతుంది. రెండో రోజు ఏదైతే మనకి అత్యంత ఈ దేశానికి ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన విషయం ఆరోగ్యం, మన చేతుల్లో అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. దానికి మొత్తం ఆయుష్ సంబంధించిన అందరూ నిపుణులు ఉండటం జరుగుతుంది. దాంతోపాటు ప్రత్యేకంగా వైద్యం కూడా అక్కడ చేసే విధంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ నిపుణులు ఉచితంగా వైద్యం చేసే విధంగా మన సాంప్రదాయ వైద్య పద్ధతులు ఏవైతున్నాయో అన్నీ కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా సిద్ధ మెడిసిన్ రైతు ఆదాయత గో వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఆదివారం, ప్రతి వారం కూడా ఆదివారం ప్రతి ఒక్కరూ తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాడాలని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ షియాకిల్ పిలుపునిచ్చారు. హ్యూమన్ రైట్స్ డేను పురస్కరించుకుని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర, జిల్లా నూతన కమిటీల సభ్యుల జాబితాను ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2013లో స్థాపించబడిన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ దినదిన అభివృద్ధి చెందుతూ దాదాపుగా 95% వచ్చిన సమస్యలపై పోరాడి విజయాన్ని సాధించిందని తెలిపారు. తమ ఆర్గనైజేషన్లో సభ్యులుగా కొనసాగేందుకు అర్హత సాధించేందుకు మాత్రమే 1 సంవత్సరం పాటు సభ్యత్వాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ 2013లో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో హైదరాబాదులో ప్రభుత్వ అనుమతులతో ఒక ఇండిపెండెంట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేయబడింది. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏ రైట్ పాత్ ఫర్ యువర్ రైట్స్ అనే క్యాప్షన్తో మన హక్కులకి భంగం కలిగే ముందు, మన హక్కులకి భంగం కలిగిందని బాధపడే ముందుగా ఇతరుల హక్కులకి భంగం కలిగించకుండా జాగ్రత్త పడదాము అనే ఒక ప్రత్యేకమైన స్లోగన్తో ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ 2013లో స్టార్ట్ చేయటం జరిగింది. ఈరోజు డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా విశాఖపట్నంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేయటం ప్రత్యేక కారణం ఏంటంటే, మా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో
మెంబర్షిప్ పీరియడ్ 1 ఇయర్ ఇస్తుంటాం. ఎందుకంటే ఈ 1 ఇయర్లోనే చేరిన సభ్యులు వీళ్ళు ఎంతవరకు కరెక్ట్గా చేయగలరు, ఎథిక్స్ వాల్యూస్కు లోబడి వీళ్ళు ఎట్లా ఇష్యూస్ డీల్ చేయగలరు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూతోనే 1 ఇయర్ మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్సు, వాళ్ళ డీల్ చేసే విధానము ఇదంతా గైడ్ చేస్తూ మేము 1 ఇయర్ పీరియడ్ తర్వాత వాళ్ళు దీంట్లో విజయవంతంగా ముందు కొనసాగుతున్నారు అని అనుకుంటే రెన్యూల్ చేసే ప్రాసెస్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ తాజుద్దీన్ మసీహా గారిని ఈ స్టేట్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయటం జరుగుతుంది. తర్వాత విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కిషోర్ గారిని, స్టేట్ జాయింట్ సెక్రటరీగా గణేష్ గారిని, అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్గా కృష్ణం నాయుడు గారిని, విజయనగరం జిల్లా ప్రెసిడెంట్గా కె కేశవరావుని ఈరోజు నూతన కమిటీగా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీమ్గా అపాయింట్మెంట్ చేయటం జరిగింది. వారు ఈరోజు బాధ్యతలు స్వీకరించి నిజమైన బాధ్యతలు. ఇప్పుడు మేము మాది కోర్టు కాదు, ఇది కాదండి. ఎవరైతే నిజంగా అన్యాయానికి గురయ్యి వారి హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు వారికి న్యాయపరమైన సపోర్టు ఇవ్వటానికి కుల మత పరతమ భేదాలు లేకుండా ముందుకు రావటానికి ఏర్పాటు చేసిందే ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. దాన్ని బేస్ చేసుకొని మా టీం సభ్యులందరూ బాధితులకు న్యాయపరమైన సహాయం అందించడానికి సర్వదా ముందుకొచ్చి వారి వంతు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని ఆశిస్తూ ముందుగా మనము ఈరోజు నూతనంగా బాధ్యతలు తీసుకునే ఇటీవల కాలంలో విశాఖ జిల్లాలో బాలికలు, విద్యార్థినులు, మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఐద్వా, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఈ మేరకు జీవీఎంసీ మహిళా హక్కులే మానవ హక్కులు అనే నినాదంతో మానవహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు రాజు మాట్లాడుతూ డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విశాఖ కేంద్రంగా మద్యం మాఫియాలకు నిలయంగా మారుతోందని, దీనిపై పోరాటం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాజకీయ నాయకులు కూడా అధికారంలో ఉంటే మానవ హక్కులపై ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, ప్రతిపక్షంలో ఉంటే అవే హక్కులను రక్షించాలని పోరాడుతున్నారని విమర్శించారు. సందర్భంగా మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డివైఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాము. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. మీరు అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంఘాలు చేసే ఆందోళనలు, ముందస్తు అరెస్టుల పేరుతో మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న పరిస్థితి. అలాగే ప్రతిపక్షంలో ఉంటే మళ్ళీ మానవ హక్కులు కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పుడు పద్ధతి. ఈ సందర్భంగా మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాజకీయ పక్షాలన్నీ మానవ హక్కులు కాపాడడానికి భుజం కలపాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మత్తు పదార్థాలు, విశాఖపట్నం చాలా ప్రశాంతమైన నగరం. ఇలాంటి దగ్గర వేల టన్నులు మత్తు పదార్థాలు బయటపడుతూ ఉన్నాయి. ఈ మత్తు పదార్థాలు నియంత్రించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద, అధికారుల మీద, రాజకీయ పక్షాల మీద ఉన్నది. అయినా కానీ ఒకరి మీద ఒకరు దూషించుకునే పరిస్థితి తప్ప మత్తు పదార్థాలని నివారించే పద్ధతి అసలు ఉండట్లేదు. దీనివల్ల ప్రజానికం అలాగే యువత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదే సందర్భంలో యువతలకు ఉపాధి, ఈరోజు అత్యాచారాలకి పాల్పడుతూ ఈరోజు ఎక్కడ అశాంతికి గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా చూడటం లేదు. ఈ రకంగా చేయటం వల్ల మానవ హక్కులు దెబ్బతింటూ ఉన్నాయి. వెంటనే యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హనీ ట్రాప్ కేసుపై మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కామెంట్స్పై బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన అభియోగాలపై మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం జాయ్ జమీమా క్యారెక్టర్పై పాజిటివ్గా మాట్లాడారంటూ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ బాధితుల వద్ద నుండి విశాఖపట్నం సిపి డబ్బులు తీసుకుని ఆమెను ఇరికించారంటూ ఆరోపణలు చేశారు. దీనిపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
లాస్ట్ టైము నేను సిపి గారిని కొన్ని క్వశ్చన్లు వేశాను. ఆ క్వశ్చన్లో సిపి గారిని అడిగింది ఏంటంటే, ఈ జాయ్ జమీమా వెనకాల ముఠా ఉంది కదా, ఆ ముఠా సభ్యులను ఎవరిని పట్టుకున్నారు? తర్వాత జాయ్ జమీమా దగ్గర 1 కేజీ బంగారం, 1/2 కేజీ వెండి, 1.5 lakhs డబ్బు పట్టుకున్నామన్నారు. ఆ 3 ఎక్కడున్నాయి? తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు? ఆయనే చెప్పారు, ఆ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి భయం వేసింది, ఆ అమ్మాయి నన్ను లోపరుచుకుంటుందన్న భయం, అమ్మాయి దగ్గరికి వెళ్తే నన్ను కూడా లోపర్చేసుకుంటుందన్న భయంతో ఆమెను కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారించడం జరిగిందని చెప్పారు. ఇది ఒక కంప్లైంట్ చేయడానికి వచ్చిన ముద్దాయిని అరెస్ట్ చేసి విధానం ఇదేనా? ఈ జాయ్ జమీమా ఎవరైతే, అంటే జాయ్ జమీమా కేసు ఏంటంటే, అమ్మాయి ఒక అబ్బాయిని ఎన్ఆర్ఐని ప్రేమించింది, అబ్బాయితో మాట్లాడింది, అబ్బాయి ఒకసారి 20,000 రూపాయలు అమ్మాయికి డబ్బులు పంపించాడు. తర్వాత అబ్బాయి మళ్ళీ 1,40,000 పంపించాడు. ఆ 1,40,000 అమ్మాయి ఇంకో 1,40,000 వేసి పేరెంట్స్కి ఈ అబ్బాయి అమెరికా వచ్చినట్టు తెలియకుండా డైరెక్ట్గా జాయ్ జమీమా దగ్గరికి వచ్చి ఆ జాయ్ జమీమాతో నిశ్చితార్థం చేసుకున్నాడు. నిశ్చితార్థానికి వచ్చిన యాంకర్ కూడా నాకు ఈ విషయాలన్నీ చెప్పింది. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నిశ్చితార్థం మత్తు మందు కలిపి చేసిన నిశ్చితార్థం కాదు. ఎంపీ గారు, సిపి గారు మత్తిచ్చి, జ్యూస్లో మత్తిచ్చి, మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తుంది అమ్మాయి. తర్వాత ముఖం మీద స్ప్రే కొడుతుంది అని చెప్పారు. ఆ స్ప్రే ఏంటో ఇప్పుడు దాకా సిపి గారు రివీల్ చేయలేదు. ఆ మత్తు పదార్థం ఏంటో సిపి గారు రివీల్ చేయలేదు. అండ్ అనదర్ థింగ్, అబ్బాయి ఇంతకీ ఎవరంటే ఆడారి తులసీరావు అని చెప్పేసి వైఎస్ఆర్సిపికి చెందిన విశాఖపట్నం డైరీ చైర్మన్ యొక్క మేనల్డ్లో సమ్ రిలేటివ్. అందు గురించి ఈ అమ్మాయిని అతి దారుణంగా ఈ అమ్మాయిని 1-sidedగా కేసుని ఫ్రేమ్ చేశాడు సిపి గారు. సిపి గారి దగ్గరికి వస్తానని చెప్పి ఈ అమ్మాయి అపాయింట్మెంట్ తీసుకుంటే సిపి గారు రాజకీయ ప్రలోభాలకి, రాజకీయ ఒత్తిళ్ళకి, డబ్బు ప్రమేయంతో లోబడి ఆయన వచ్చిన అమ్మాయిని 2 రోజుల తర్వాత రమ్మని చెప్పి ఆ అమ్మాయిని, అబ్బాయి వచ్చి కూర్చున్నప్పుడు అప్పటికే అబ్బాయి పేరెంట్స్ని పిలిపించి ఆయన దగ్గర లోన కూర్చోబెట్టుకుని, ఈ అబ్బాయి వచ్చినప్పుడు అమ్మాయిని బయట కూర్చోబెట్టి అబ్బాయిని లోనకి తీసుకుని వెళ్ళి 3 గంటలు అబ్బాయిని బ్రెయిన్ వాష్ చేసి భయపెట్టి అట్నుంచి అటే అమెరికాకి ఇంటికి పంపించి అమెరికాకి పంపించేశాడు. ఈ గవర్నమెంట్ని నేను అడుగుతూ ఉన్నాను, ఆ గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నాను, తెలుగుదేశం గవర్నమెంట్ని, మీరు మహిళలకు రక్షణ ఇస్తా అన్నారు. విశాఖపట్నంలోని ఒక మహిళని మీ సిపి ఎంత దారుణంగా చేశాడో మీరు ప్రతిదానికి సిట్ వేస్తున్నారు కదా. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు నిజాలు తెలుస్తాయి. హనీ ట్రాప్ అన్నాడు. ఎంతమందిని హనీ ట్రాప్ చేశాడో ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి హనీ ట్రాప్లో గురైన వాళ్ళందరినీ పిలిచాడు. ఒక్కళ్ళు కూడా రిపోర్ట్ చేయలేదు. వేణురెడ్డికి అమ్మాయికి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయని అన్నారు. నా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వేణురెడ్డి అన్నతను ని అరెస్ట్ చేశారు. ముఠా అంటే ఇద్దరు కన్నా ఎక్కువగా ఉండే సభ్యుల్ని ముఠా అంటారు. ఈయన అన్నది ఒక ముఠా ఉంది, పనిచేస్తుంది అన్నారు.
ఇద్దరంటే ముఠా కాదు కదా, ఇద్దరు సభ్యులు ఉన్నారు, ఇద్దరు కలిసి చేస్తున్నారని చెప్పాలి. ఒక్క పెద్ద ముఠా ఉంది ఈ హానీ ట్రేప్ వెనకాలని చెప్పినప్పుడు ఒకడేనా ముద్దాయి, ఒకడేనా వాళ్ళకి సంబంధించిన వ్యక్తి? అతని మీద ఆల్రెడీ ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఇదిలా ఉండగా విశాఖపట్నంలో సంచలనం రేపిన జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. మాజీ ఎంపీ వ్యాఖ్యలతో రాజకీయ రంగు పులుముకుంటూ హనీ ట్రాప్ కేసు మొదటిసారి బాధితులు మీడియా ముందుకు వచ్చారు. భీమిలీకి చెందిన ఎన్ఆర్ఐను ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ చేసి ముగ్గులోకి దించిన జాయ్ జమీమా ఎన్ఆర్ఐ తల్లి లక్ష్మిని కలిసి బిజినెస్ డెవలపర్గా ప్రమోట్ చేస్తానంటూ చెప్పిందంటూ బాధితులు తెలిపారు. యుఎస్ఏ నుండి ఎన్ఆర్ఐను రప్పించి ఓ హోటల్లో నిర్బంధించి మత్తుమందు ఇచ్చిందని జమీమాపై అభియోగాలున్నాయని తెలిపారు. ఆ తర్వాత దపదపాలుగా 10 లక్షల వరకు ఖరీదు చేసిందని లక్ష్మి ఆరోపించారు. అయితే ఈ కేసు వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని సమగ్ర విచారణ జరపాలని ఎన్ఆర్ఐ తల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయఫ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె సంబంధిత ఆవేదనను వ్యక్తం చేశారు. కానీ మగపిల్లలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మేము ప్రశ్నించాలనే ఒకే ఒక ఉద్దేశంతో గతంలో ఇంత జరిగినా కూడా ఆవిడ అక్క నాకు 7 ఇయర్స్గా తెలుసు, ఏ రోజు తను ఆ రోజు బయటకు వచ్చి చెప్పాలా చేయాలంటే కేవలం వాళ్ళ కొడుకు యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బయటికి రాలేదు. బట్ ఇవాళ హర్షకుమార్ గారు వచ్చి ఒక నింద వేసి వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదని అనిపించింది. రెండు వైపులా మాట్లాడుండి రెండు వైపులా ఆలోచించి అసలు ఇక్కడ అబ్బాయికి ఏం జరిగింది, ఆయనే వీడియోలో చెప్పినట్టున్నారు గతంలో 2 రిలేషన్స్ ఉన్నాయి అని. ఇదొకటి 3 తెలిసి 3 తెలియక ఎన్ని అనేది కూడా గమనించుకొని ఒకవేళ ఈ సమస్యలో నిజంగా ఆయనకు అంత సిన్సియారిటీ ఉన్నట్లయితే డెఫినెట్గా వీళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి ఏం జరిగిందమ్మా అని మాట్లాడుంటే మేము కూడా హర్షించే వాళ్ళం. ఫస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి మెసేజ్ పెట్టగానే నాకు ఫోన్ చేశారు, మల్లీశ్వరి ఇట్లా జరిగింది ఏం చేయాలి అని అంటే నేను అప్పుడు ఊర్లో లేను కాబట్టి అక్క ఇమ్మీడియట్గా సిపి గారి దగ్గరికి వెళ్ళండి, జరిగిన ప్రతి విషయం చెప్పండి, నేను హోటల్ దగ్గరికి వెళ్ళాలి అంటే హోటల్ దగ్గరికి కూడా వెళ్ళొద్దక్క, సిచ్యువేషన్ ఏంటో తెలియదు, ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు, నీ కొడుకు నీకు దక్కాలంటే నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళని మేము చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఒక సిన్సియర్గా వర్క్ చేసిన వ్యక్తి మీద ఎవరైనా కానండి ఇవాళ సామాన్య ప్రజలు అసలు ఇంత మీడియా ముందు మాట్లాడడం తను ఫస్టే నన్ను బతిలాడితే నేను ఇవాళ వచ్చాను ఒక మహిళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో. సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్తారంటే నిజాయితీగా వాళ్ళు వర్క్ చేస్తారని. నిజాయితీగా వర్క్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ మీద సింపుల్గా వీళ్ళేదో డబ్బులు ఇచ్చారు నింద వేయడం, అంత పెద్ద వ్యక్తి నింద వేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. డెఫినెట్గా 2 విధాలుగా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. గతంలో కేసెస్ ఉన్నాయి, అమ్మాయి మీద ఏమేమి కేసెస్ ఉన్నాయి కూడా లెక్క తీయండి, ఏమేమి అభియోగాలు ఉన్నాయనేది మీరు కూడా లెక్క తీయండి. ఇవాళ న్యూడ్ కాల్స్ అని అవని ఇవని ఎంతమందిని ట్రాప్ చేస్తున్నారు, అబ్బాయిలు ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది కొంతమంది పెద్ద మనుషులు బయటకు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 4గురిలో 2కి పెళ్ళి ఉంది, వాళ్ళు వచ్చి ఏం చెప్పుకుంటారండి? కేసు పెట్టిన వాళ్ళలోనే 4గురు ఇప్పుడు బయటికి రావాలన్నా కూడా 2కి కమింగ్ ఇయర్స్లో పెళ్ళి ఉంది. ఇప్పుడు తిను అయినా కూడా మాస్క్ వేసుకొని రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే తన కొడుకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎంత చెప్పింది మాస్క్ తీయడానికి పెద్ద విషయం ఏం కాదు. కానీ సమాజం ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కాబట్టి తెలుసో తెలియకో చేస్తున్నటువంటి వీళ్ళ ట్రాపుల్లో వీళ్ళకి ఇదే పని. ఒక పబ్బులలోకి వెళ్ళడం, రిచ్గా ఉన్న పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోవడం, బిజినెస్లు ప్రమోషన్ చేస్తాము లేకపోతే ఇలా చేస్తామని చెప్పి వాళ్ళు డేటా కలెక్ట్ చేయడం, ఇన్స్టాని ఒక వేదికగా అంటే సోషల్ మీడియాని ఎలాగ వాడుకుంటున్నారు అనేది అందరికీ రోజు జరుగుతున్న ఇష్యూలు చూసిందే. ఇదొక సమస్య. నిజంగా చెప్పాలి అని అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే జరిగినటువంటి అన్యాయాలు, తర్వాత వాళ్ళ మదర్తో మాట్లాడినటువంటి రికార్డ్స్, అక్కడ సిచ్యువేషన్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్లు, అబ్బాయి డబ్బులు ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్లు, ఎవ్రీథింగ్ చూసాం కాబట్టి మేము ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది. అదే సపోర్ట్ ఇవాళ చేద్దామని మీడియా ముందు. నిన్న హర్షకుమార్ గారు ఎక్స్ ఎంపీ గారు కొన్ని అభియోగాలు చేశారు. దానిపైన నేను వివరణ ఇవ్వడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా సిన్సియర్గా చేస్తున్న పోలీస్ ఆఫీసర్లకి మీద ఎన్నో అభియోగాలు మోపడం అనేది ఇది చాలా వరకు తప్పు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి హనీ ట్రాప్స్ జరగటం, దాన్ని వాళ్ళు ఆపటం వల్ల ఎంతోమంది నిజంగా సేవ్ అయ్యారు ఈ రోజుల్లో. ఎందుకంటే నా విషయంలో నాకు జరిగిన విషయాన్ని ఈరోజు మీకు నేను చెప్పడానికనే ఈరోజు వచ్చాను.
ఏమైందంటే యాక్చువల్లీ అమ్మాయి ఆగస్ట్ 22 ఇదే ఇయర్లో ఆగస్ట్ 22వ తేదీని అమ్మాయి మాకు ఇన్స్టాగ్రామ్లోని ఇన్ఫ్లుయెన్స్ మా బిజినెస్ని ప్రమోట్ చేస్తానని చెప్పి మా అబ్బాయికి ఇన్స్టాగ్రామ్లోనే అమ్మాయి పరిచయం అయింది. అదే రోజు అమ్మాయిని నా దగ్గరికి పంపించాడు. మన బిజినెస్ని ప్రమోట్ చేస్తుంది మమ్మీ ఈ అమ్మాయి అని. ఆ అమ్మాయి నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఫస్ట్ రోజే నాకు ఇంకా కాస్త బాగా అర్థం అవ్వాలండి బిజినెస్ గురించి, నేను వాళ్ళకి బినామీని వీళ్ళకి బినామీని చాలామంది పేర్లు చెప్పింది. ఈరోజు ఆ పేర్లు చెప్పడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. అయితే చెప్పి అయిపోయిన తర్వాత నేను నా బర్త్డే రేపు ఉందండి, నేను రేపు రాను, ఎల్లుండి మీ దగ్గరికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అదే 24th అమ్మాయి బర్త్డే 23rd అయిందో, నా దగ్గరికి మళ్ళీ వచ్చింది. 24th వచ్చింది. వచ్చి ఈ బిజినెస్ని అంటే వచ్చిన వెంటనే కూడా నన్ను నా బిజినెస్ రాసి ఇచ్చేయమందనమాట. రాసి ఇచ్చేస్తే నేను చూసుకుంటాను, మీరు ఇంట్లో కూర్చోండి, ఏమైనా లీడ్స్ వస్తూ ఉంటే నేను మీకు చెప్తా ఉంటాను, మీరు వచ్చి వర్క్ చేసుకుందరు అని. మా అబ్బాయిని ట్రాప్ చేసింది. ట్రాప్ చేసి మేము మా అబ్బాయిని రక్షించుకునే క్రమంలో మేము ఇంత ఫైట్ చేసి ఇంత చేస్తున్న టైంలోని ఇప్పుడు సిపి గారు ఏదో డబ్బులు తీసుకొని మాకేదో హెల్ప్ చేశారు అని అభియోగంపై నేను ఈరోజు ఇలా బయటకు వచ్చాను. ఎందుకంటే అంత సిన్సియర్ ఆఫీసర్స్ ఈ రోజుల్లో దొరకటం నిజంగా చాలా కష్టమండి. ఎందుకంటే నేను ఎన్నో బయట చూస్తూ ఉంటాము, అసలు అలాంటిది న్యాయం జరగక ఎంతోమంది అవుతున్న టైంలోని నిజంగా పిల్లోడిని సేవ్ చేశారు. నిజంగా ఎక్సలెంట్ అండి. ఇప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనలు అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయని దామోదర్ సంజీవయ్య మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వై సత్యనారాయణ అన్నారు. మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు జరిగాయి. నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగిన వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని అందరికీ సమానత్వం, మానవ హక్కుల గురించి వివరించారు. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే అంశంపై జరిగిన సదస్సులో దామోదర్ సంజీవయ్య మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు అనేక హక్కులను కల్పించిందన్నారు. అయితే రాజ్యాంగంలో కల్పించిన మానవ హక్కులను నేడు ప్రభుత్వాలు తమ అధికార దుర్వినియోగంతో భంగం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగానికి, శాసనానికి బద్ధుడినై పనిచేస్తానని ప్రమాణం చేసిన వ్యక్తులే వాటిని ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం 76వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే 1948 డిసెంబర్ 10వ తారీఖున సుమారు 112 దేశాలు ఆమోదించినటువంటి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే అంతర్జాతీయ మానవ హక్కుల ఒడంబడిక మీద భారతదేశం కూడా సంతకం చేసింది. భారతదేశం సంతకం చేసిన మన రాజ్యాంగ నిర్మాతల్లో ముఖ్యులైనటువంటి వారి మేధావులు, నిపుణులు ఉండటం, అందులో డాక్టర్ అంబేద్కర్ గారు ఇది చేయడంతో ఆర్టికల్ 21ని ప్రత్యేకంగా రూపొందించి ఇక్కడ భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా, గౌరవప్రదంగా జీవించే హక్కుని కల్పించారు. 1950ని రిపబ్లిక్ డే సందర్భంగా అంటే గణతంత్ర దినోత్సవంలో ఆమోదించిన తర్వాత మన భారతదేశంలో రాజ్యాంగాన్ని ప్రతి సంవత్సరం కూడా అందులో ఉన్నటువంటి దీన్ని మనం ఇది చేస్తున్నాం. భారతదేశంలో ప్రజలు సర్వసత్తాక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, దేశంగా ఏర్పడిన తర్వాత ప్రతి వారికి స్వేచ్ఛగా, గౌరవప్రదంగా జీవించే హక్కు లభించింది. ఈరోజు విద్యా హక్కు, వైద్య హక్కు, పర్యావరణ హక్కు, ఇన్ని హక్కులు కల్పించారంటే మనం రాజ్యాంగం ఆమోదించిన రోజు నుంచి మనకు అమల్లోకి వచ్చింది. అలాగే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఐక్యరాజ్య సమితి ఇది చేసినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. జీవించే హక్కు అంటే ఈరోజు వన్యప్రాణులు లేకపోతే జంతువులు అన్నీ జీవిస్తున్నాయి, కానీ మనకంటూ ప్రత్యేకంగా హక్కు ఏంటంటే మనం ప్రశ్నించే హక్కు ఒకటి ఉంది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
విశాఖ 14వ వార్డు పోర్టు స్టేడియం వద్ద 40 లక్షల రూపాయల వ్యయంతో సుందరీకరణ పనులకు శ్రీకారం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. స్వేచ్ఛాయుత జీవితాన్ని కల్పించలేని ప్రభుత్వాలు మానవ హక్కుల భంగం కలిగిస్తున్నాయి. ఐద్వా ఆధ్వర్యంలో మహిళా హక్కులే మానవ హక్కులన్న మహిళలు. చట్టాలను ఎంత పటిష్టంగా అమలు చేస్తున్నా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. దామోదర్ సంజీవయ్య మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వై సత్యనారాయణ వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.